చెప్పి మీ డిజిగ్నేషన్ చేస్తూ స్టార్ట్ చేయండి. ఎవరు మాట్లాడారు? అందరికీ నమస్కారం. నా పేరు రెంటచింతల దీప్తి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య మహిళా అధ్యక్షురాలు ఏపీబీ త్రిబుల్ఎస్. ఈరోజు స్థానిక గుంటూరులో ఏదైతే మహిళా సదస్సు గురించి ఇక్కడ మా యొక్క బ్రాహ్మణ కార్యాలయం దగ్గర మేము మహిళా సదస్సు గురించి దాని గురించి వివరించడం జరుగుతుంది. ఇక్కడ సంఘ సభ్యులందరూ మహిళా మూర్తులందరూ హాజరై ఉన్నారు. ఈ యొక్క విషయంపై చర్చించడానికి మార్చి 5వ తారీఖు రాజమండ్రిలో బ్రాహ్మణ మహిళా సదస్సు నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా శ్రీకారం చుట్టడం దేనికంటే మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి, అలానే ఆర్థిక పరిపుష్టి ఇంకా స్వావలంబన, వారి యొక్క సాధికారత వైపు ఎక్కువగా మేము దాని యొక్క దిశగా అడుగులు వేస్తూ వారిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పెద్దలందరూ. ఏదైతే ఈ కార్యక్రమం యొక్క దిశ నిర్దేశ అడుగులు చూస్తే మనకి కుట్టాలం పీఠాధిపతుల వారి ఆశీర్వాదం చేత, అలాగే రమ్యాజీ స్వామిని వారి ఆశీస్సుల చేత ఈ కార్యక్రమం జరగనున్నది. ఇక్కడ తర్వాత ఇంకొక విషయం పైన చర్చించడానికి మనకి ఎస్పీ సుశీల గారు, అలాగే పివి నరసింహారావు గారి అమ్మాయి గారు వాణి గారు, అలాగే ఇంకా ప్రముఖ స్త్రీలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. వారికి తగిన పురస్కారాలు మేము అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి పురస్కారం అని, నారీ పురస్కారం అని, ఇంకా పలు రకాల పురస్కారాలు వాళ్ళ యొక్క సేవలను మేము గుర్తించి వారికి అనుగుణంగా పురస్కారాలు ఇవ్వడం కూడా అదే దాంట్లో జరుగుతుంది. తర్వాత ఇంకా మహిళలు చాలా రకాలుగా బ్రాహ్మణ స్త్రీలు ఇదివరకు ఎన్నో కష్టాలు పడి అణగదొక్కి ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చైతన్యపరిచి మా దిశానిర్దేశ అడుగులు చెప్తూ వాళ్ళనికి ఆర్థిక పరిపుష్టి కలిగజేయడానికి మేము అందరం శ్రీకారం చుట్టాం మహిళామూర్తులు. సో ఈ యొక్క దిశానిర్దేశానికి అడుగులు వేస్తూ మాకు ఏదైతే ఈ మహిళా సదస్సుకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం బ్రాహ్మణ బంధువులందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మార్చి 5 ఉదయాన్నే 10 గంటలకి రాజమండ్రిలో జరగబోయే కార్యక్రమానికి అందరూ బ్రాహ్మణ బంధువులందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. నేను గుంటూరు జిల్లా బ్రాహ్మణ సమైక్య అర్బన్ కార్యదర్శినండి. నా పేరు ఏలూరు లక్ష్మి. మా బ్రాహ్మణ సమైక్య నుంచి మార్చి 5వ తారీఖు బ్రాహ్మణ మహిళ ఝాన్సీ లక్ష్మి నారీ మహిళా పురస్కారం సంబంధించి కార్యక్రమం జరుగుతుందండి. దీనికి గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున మహిళామూర్తులు అందరూ పాల్గొంటారని తెలియపరుస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు కరి నాగలక్ష్మి శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిని. మార్చి 5వ తారీఖున రాజమండ్రిలో జరగబోయేటటువంటి మహిళా సదస్సుకి మహిళా మూర్తులందరూ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసి ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు జిల్లాలో. ఈ యొక్క సమావేశానికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బ్రాహ్మణ మహిళ కూడా తరలి వచ్చి ఆ యొక్క సభను దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. కేవలం బ్రాహ్మణ మహిళలు గతంలో చాలా త్యాగాలు చేసి చాలా ఆస్తులను దారాదత్తం ఇచ్చి
ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బ్రాహ్మణ మహిళలు రానున్న కాలంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు దుస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి మహిళలకు చేయూతగా ఆర్థిక స్వావలంబన చైతన్యము రాజకీయంగా కూడా వీళ్ళని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని అగ్రకులాల పేరుతోటి తొక్కబడుతున్నటువంటి ఈ యొక్క బ్రాహ్మణ మహిళలకి చైతన్యపరుస్తూ సమాజంలో వీళ్ళని కూడా గుర్తించి మా అందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని మాతో పాటు ఎంతో మంది కుటుంబాలు పైకి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాహ్మణ మాతృమూర్తులు అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి విచ్చేయాలని కోరుకుంటూ గుంటూరు పట్టణంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కొంతమంది పెద్దలని కలవడం వారి ద్వారా ఆ యొక్క సమావేశానికి వారిని పిలుపునివ్వడం జరిగింది.